నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. మీకు బుజ్జి బుజ్జి డాగ్స్ని పెంచుకునే అలవాటు ఉంది కదా. నిజం చెప్పాలంటే కుక్కలు విశ్వాసం గలవి. మనం అంటే చదువుకున్నాము, చాలా సందర్భాల్లో వాటి నిజాయితీని మనం చూస్తూ కూడా ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో వాటి చేత గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత కాదనుకున్నా యానిమల్స్ అంటే వాటిని కాస్త ఎంత ముద్దుగా చేసినా వాటికంటూ ఒక చిన్న భయమో ఇవి పెడతారు చాలామంది యజమానులు. అన్ఫార్చునేట్లీ కొన్ని సందర్భాల్లో కూడా అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో పెంచుకుంటున్న బుజ్జి కుక్క రకంగా చెప్పాలంటే ఇంత ఉన్నప్పుడు తెస్తాం, అవి డేస్లో ఇలా వెదిగిపోతాయి. 3-4 months అయ్యేసరికి మనకన్నా ఎత్తు వస్తూ ఉంటాయి. కొన్ని జాతి అంటే కొన్ని బ్రీడ్ డాగ్స్, పెట్ డాగ్స్. అలా ఎప్పటి నుంచో పెంచుకుంటున్న డాగ్ యజమానిని కరిచేశారు. అది కాస్త ఇబ్బందికరంగా మారింది అని వార్త. ఏం జరిగింది? బేసిక్గా మనము ఇట్లాంటి వార్తలు ఏమన్నా వస్తే, ఒక మనిషి చనిపోయాడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ చనిపోయిన మనిషి తరపున మాట్లాడడానికి స్నేహితులో బంధువులో ఎవరో ఒకరు ఉంటారు, శ్రేయోభిలాష్లో. ఓకేనా? ఆ కుక్క తరఫున మాట్లాడడానికి ఎవరు ఉంటారు? పోనీ దాని తరఫున మాట్లాడడానికి చనిపోయాడుగా మరి, అంతే. ఆ యజమాని తప్ప దానికి ఇంకెవరూ లేరు. ఉన్న యజమాని చనిపోయాడు. అక్కడ అది ఉంది. నువ్వే చంపావని ఎలా అంటావు దాన్ని? పాపం ఘాట్లుంటే ఉత్తికెలా చెప్పేస్తావు? అసలుకే పెట్ డాగ్స్ మీద మనం ఏమి అను. బైట్సో లేకపోతే ఎందువల్ల జరిగిందో, పాయిజన్ ఏమన్నా వెళ్ళిందా, ఇంకేమన్నా జరిగిందా, ఇవన్నీ తెలిసిపోతాయిగా. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. అదే అందుకే కుక్కని అడిగినా కూడా నువ్వు చంపావా అన్నా కూడా పాపం అది అమాయకంగా చూస్తుంది. ఉత్తికి ఎందుకంటారు? అట్లా దాని మూతికి బ్లడ్ ఉంది, అతని బాడీ మీద రక్కిన అంటే పళ్ళఘాట్లు ఉన్నాయి. మరి ఇంకేం కావాలి ప్రూఫ్ మీకు? ఇంకేం కావాలి ప్రూఫ్? అదే అంటే అప్పుడు అదే చంపింది. మరి చాలా తప్పది యాక్చువల్గా చెప్పాలంటే. పొద్దున్న నుంచి నేను నిన్నటి నుంచి చూస్తున్నా, అందరూ యజమానిని చంపిన కుక్క, యజమానిని చంపిన కుక్క. పాపం దానిగా నోరు లేదు చెప్పడానికి ఏం జరిగిందా అనేది. ఎగ్జాక్ట్లీ ఆ ఒక రూమ్లో జరిగిన గందరగోళం ఆ కుక్కకి ఆ యజమానికి తప్ప ఎవరికి తెలియదు. చెప్పడానికి యజమాని లేడు, ఉన్నా కూడా చెప్పలేదు. ఇది పోనీ దాని తరఫున వాదించడానికి కుక్క లాయర్లు ఉండవు, కుక్క పోలీస్ స్టేషన్లో ఉండవు, కుక్క విప్లవ సంఘాలు, కుక్క సామాజికవేత్తలు కూడా ఉండవు కదా. మా కుక్కకు అన్యాయం జరిగింది అలా ఎలా అంటావు అని అడగడానికి, నిలదీయడానికి. నౌ వాట్ హ్యాపెండ్, ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందినటువంటి అబ్బాయి పవన్ కుమార్, 35 years ఉంటాయి. 5 years బ్యాక్ ఎందుకో పెళ్ళయింది, ఎందుకో విడాకులు కూడా అయిపోయాయి. తర్వాత ఒంటరిగా హైదరాబాద్కి వచ్చి మన మద్రానగర్ B బ్లాక్లో ఉంటున్నాడు. తెలుసా మద్రానగర్? ఈ అంటే వెల్లంకి నుంచి అటువైపు, వెల్లంకి నుంచి మన కృష్ణకాంత్ పార్క్ వైపు ఆ సర్కిల్లో 2 ఫ్రెండ్స్ ఉంటున్నారు చక్కగా. ఒక అబ్బాయి పేరు సందీప్, ఈ అబ్బాయి పేరు పవన్ కుమార్. ఇతని గదిలో కుక్క ఉంటుంది, అతనికి గదిలో ఉండదు, ఈయన పెంచుకునేది. తను అలా బయటికి వెళ్ళాడు, వచ్చాడు, చూసేసరికి తలుపు ఎంత కొట్టినా తీట్లా. అనుమానం వచ్చి కొంచెం పగలగొట్టి చూడగా అబ్బాయి ఏమో విగత జీవిగా పడి ఉన్నాడు, కుక్క మూతికి బ్లడ్ ఉంది, అతని మర్మాంగం దగ్గర గాయాలు ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఎలాంటి గాయాలు ఉన్నాయి? కుక్క రక్కిన గాయాలు. సో ఇది కన్ఫర్మ్ చేసేసారు, ఈ కుక్క చంపేసింది. పాపం అంతా ముద్దుగా పెంచుకుంటే ఈ కుక్కకి యజమాని నచ్చక, ఎరా నన్ను నువ్వు ఎందుకు సరిగా పెంచట్లేదని చెప్పి కరిచేసింది. ఈయనకి చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తూ వస్తున్నాడు, పాపం ఎక్కువసేపు పడుకుంటున్నాడు. టైంకి గుండెపోటు లాంటిదో ఏంటో వచ్చి ఉండొచ్చు. ఒకసారి ఈ కోణం ఆలోచించు, ఇదే జరిగిందని నేను చెప్పట్లా. మనకి ఏదన్నా అయ్యి గిలగిల కొట్టుకుంటుంటే దగ్గరున్న కుక్క అయ్యో ఏమైంది అని అరుస్తూ ఉంటుంది. నువ్వు ఇలా పడున్నావు అనుకో, చెయ్యి లాగుద్ది. దానికి ఉంది నోరే, దానికి చేతులు లేవు నిన్ను పట్టుకొని ఇట్లా అనడానికి. ఏది దొరికితే అది లాగుద్ది. వాడు లుంగి మీద ఆ పిల్లోడు ఇలా పడున్నాడు, లేపడానికి ట్రై చేస్తా ఇంకా అదేంటిది లాగితే ఆ క్రమంలో అలాంటి గాయాలు కూడా అయి ఉంటాయి. అప్పుడు
చూడు 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 లేదు ఎందుకు అలా అంటున్నామా? అంత ముద్దుగా పెంచుకున్న కుక్క మరి ఎప్పుడు దాడి చేసే కుక్క ఇంతకుముందు ఎప్పుడు కరవదా? కలిసిందేమో. ఎప్పుడు కరవాల? ఆ అబ్బాయిని అడగండి, సందీప్ని చెప్తాడు. కుక్క లాంటి అది కాదు, అది సిబేరియన్ హస్కీ, సిబేరియన్ జాతికి చెందినటువంటి కుక్క. అవి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడి క్లైమేట్కి అవి భయపడతా బతుకుతాయి. మనం అనుకుంటాం అమ్మో ఇది పెద్ద క్రూర మృగం, ఏదో నక్కలా ఉంది చూడ్డానికి అని. అదేంటంటే వాటిని ఎప్పుడు ఏసీలో ఉంచాలి. అంటే సైబేరియాలో జాతి కదా, దాని మూలాలు అక్కడివి, మంచుల్లో పెరిగిన కుక్కలు అవి. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఈ క్లైమేట్లో పడేస్తే అవి చింద్రభద్రం అయిపోతాయి. ఆ క్లైమేట్లోనే ఉంచావు. వాటికి మా యజమాని అంటే విశ్వాసం చాలా ఎక్కువ. నోట్లో చేయి పెట్టు కొరకుతుంది, నోట్లో చేయి పెట్టు చాలాసేపు ఇట్లా ఉంటుంది అంతే. అలాంటి అస్సలు నువ్వు ఇలా చేయి పెట్టవచ్చు హ్యాపీగా, ఎంతసేపు అయినా చేయి పెట్టినా దాని ఉంటుంది. ఇట్లా అనేసి దాని పళ్ళని ముట్టుకున్నా నాలుక పీకినా కూడా అది కరవదు యజమాని. దాని తత్వం అలాంటిది. అదే కాదు ఏ కుక్క అయినా ఇంచుమించు చెప్పాలి. కొన్ని జాతులు ఉన్నాయి, కొన్ని మాస్టిఫ్ జాతికి చెందినవి కొన్ని ఉంటాయి. అవి కొంచెం ప్రమాదమే. వాటిని కూడా ఎక్కడో ఆ బుల్డాగ్లను అక్కడెక్కడో అడవిలో పెట్టుకుంటారు. కానీ పెద్ద ఇల్లుండి ఇంటి చుట్టూ మనం ఫారిన్ ఎందుకులే, అదేంటి ఇంగ్లీష్ హారర్ మూవీస్ చూస్తామా, ఇల్లు ఇంటి చుట్టూ పెద్ద టెరిటరీ, దృశ్యం లాంటి హౌసెస్ ఉంటాయా, ఇక్కడో ఇల్లు అక్కడో ఇల్లు, అలాంటి చోట్ల వాటిని పెంచుకుంటారు అంతే, చాలా రేర్. సో ఇంట్లో పెంచుకునే హస్కీ జాతికి చెందింది ఇవి. యాక్చువల్గా ఏంటంటే ఈవెన్ పామేరియన్ అయినా ఎక్కువ అరుస్తాయి కానీ పాపం అవి కరవవు. అవును, అరిచే కుక్కలు కరవు అంటారు అంతే. ఇక్కడ జరిగింది అది. అతనికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళే వచ్చాడు. రోజు హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాడు, మందులు వేసుకుంటున్నాడు, ఏవేవో తింటున్నాడు, అలసిపోతున్నాడు. ఆ రాత్రి ఏదో ఆరోగ్య సమస్య వచ్చి ఇంకెక్కడైనా కరవచ్చు కదా, గది తలుపులు పెట్టుకొని పడుకున్నాడు. సడన్గా గుండెపోటు ఏదన్నా వస్తే చూసేది కుక్కే. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ తెలిసిపోతాయి కదా. తెలిసిపోతాయి అడిగినప్పుడు. అక్కడి వరకు వెళ్లకుండానే పోలీసులు అనుమానాస్పద మృతిగా చేసుకున్నారు. రిపోర్ట్ పోస్ట్ మార్టంకి వెళ్ళి. అంటే ఇంకొకటి కూడా ఉంటది, నీవు ఆ బైట్ చేసినప్పుడు ఆ ఇన్ డెప్త్ ని బట్టి కూడా అంచనా చేస్తారు. అదే చెప్తారు, లాగడం వేరు కరవడం వేరు. లే కరవాల బ్లడ్ ఉంది మూతికి అంతే. దానికి అదే కరిచినప్పుడు కరిచినప్పుడు కాదు, కొంచెం స్కిన్ ని ఇట్లా అన్నా కూడా, గోరుతో ఇలా అన్నా కూడా బ్లడ్ వస్తుంది. అవును, ఆ మాత్రం దానికి చచ్చిపోరు కదా. అదే అంటున్నా. అందుకని చచ్చిపోయిన వాడిని లేపడానికి కూడా కుక్క చేసిన ప్రయత్నంలో కూడా బ్లడ్ అంటొచ్చు కదా. మరి జంతు ప్రేమికులే కాదు, జంతు ప్రేమికులు అనట్లేదు విను. ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ జరిగింది, పోలీసులు అనుమానాస్పద మృతి అన్నారు, పోస్ట్ మార్టంకి రిపోర్ట్ వెళ్ళింది. అది వచ్చే వరకు ఆగకుండా ఎందుకు ఒక కుక్కని నిందిస్తున్నారు అంటున్నా నేను. మేబీ కుక్కే గరిచిందేమో, రేపు మాట్లాడుకుందాం కావాలంటే, ఈ కుక్క లాంటిది ఇలాంటిది అని. ఇప్పుడు ఎందుకు మీరు కుక్కని నిందిస్తున్నారు అని ఈ గ్యాప్లో మేబీ గాయాలు చూసి ఇప్పుడు అందరు కుక్క చంపిందట అని వార్తలు బాగా వైరల్ అయిపోయినాయి. రేపు కాదట అనేది ఎవరు చెప్తాడు? ఆ కుక్క చెప్పుద్దని, నేను కాదని, రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందని. ఇది హేమ డ్రగ్స్ లాగా దిస్ ఈజ్ వాట్. ఊరికే నిందించొద్దు. పాపం దాన్ని అడుగు, చెప్పుద్దా? చెప్పదు. చెప్పలేదు కాబట్టి మౌనమే అంగీకారం, నువ్వే చేసావు అంతేనా? అది కాదు, అతనికి ఆరోగ్య సమస్య వల్ల మేబీ అలా కింద పడి ఈ మధ్యకాలంలో గుండెపోట్లు అవి వస్తున్నాయి. ఇతనికి కూడా హెల్త్ బాగాలేదు. ఆ టైంలోకి సడన్గా కుర్చీలోంచి కింద పడి గిలగిల కొట్టుంటే కుక్క దగ్గరకు వస్తుందిగా, ఏమవుతుందో, నా ఓనర్కి ఏదో అయిపోయింది, పాప మన నెల్లు పెంచుకున్నాడు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. దానికంటే ఒక ఇది ఉంటుంది. ఇంకోటి తెలిపోయినా కుక్కలకు కూడా ఒక సెన్సెస్ ఉంటాయి. ఈ సందర్భంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటికి చిన్న పిల్లోని తెచ్చామనుకో, ఆ కుక్క దగ్గర ఇట్లా కాపాడుకుంటుంది వాడిని. వీళ్ళ ఇంటికి ఏదో చిన్నది ఏదో వచ్చింది, ఏదో మాంసం ముద్ద ఇంత భలే ఉంది, 2 కిలోలని కరిచి మింగదు, అర్థమైందా? వాడి మొహం మీద ఇట్లా పొట్ట మీద ఇట్లా తలబెట్టి పడుకుంటుంది, దగ్గర ఇట్లా ఉంటుంది. ప్రతిసారి దాన్ని చూస్తున్నా వాళ్ళు కూడా కుక్క మీద వీడిని చెయ్యి కాలేసి పడుకోబెట్టి వెళ్ళిపోతారు చాలా ధైర్యంగా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ నోరులేని అన్ని కుక్కలు అలాగే ఉంటాయి. యజమాని పెంచుకున్న ఏ కుక్క కూడా యజమానిని కరవదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఇళ్లలో కుక్కలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాడిని అడుగు దాని నోట్లో వేలు పెట్టమని, చెయ్యి అంత పెట్టండి, ఎంతసేపు అన్నా పెట్టరు, ఇట్లా ఉంటుంది కానీ కరవుతుంది. సరే చూద్దాం ఏంటనే తెలుస్తుంది కదా 2-3 రోజులు. అదే తెలిసే లోపు ఎందుకు ఈ కుక్కని పాప అమాయకురాలి దాన్ని తీసుకొచ్చి నిందించి అసలు కుక్క చంపింది తప్పు కదా. చూద్దాం. థ్యాంక్ యూ.